ఆధునికత మోజులో పడి మన పాతకాలపు అలవాట్లు చాలామంది మర్చిపోయారండి. అందుకే పాతకాలంలో వాళ్ళు 100 ఏళ్ళు బతికారు, మనం 60 ఏళ్ళు బతకటానికే కష్టంగా ఉంది. అవునండి, మంచిగా ఇంట్లో హెయిర్ ఆయిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. అలా బయటకు వెళ్తారు, దాంట్లో ఆమ్లా ఉంది, ఉసిరికాయ ఉందని ఏదైనా ఒక హెయిర్ ఆయిల్ కనపడంగానే తెచ్చుకొని ఆయిల్ అప్లై చేసుకుంటారు. అందులో ఫేకే ఉంటుంది కానీ నిజం ఉండదండి. మన చేతులతో మనం తయారు చేసుకున్న ఆయిల్స్ని రాసుకున్నప్పుడు ఉండే ఆనందం, వచ్చే రిజల్ట్ చాలా వేరుగా ఉంటుంది. చాలామంది నా జుట్టు చాలా షార్ట్ ఉన్నప్పుడు మీరు చాలా షార్ట్ చేసేసుకున్నారండి మీ హెయిర్ అన్నారు. బట్ అది లాంగ్గా ఎలా చేసుకోవాలో కూడా నాకు తెలుసు. నాకు తెలిసినవన్నీ కూడా మీతో వీడియోస్ రూపంలో షేర్ చేస్తాను, ప్రతి ఒక్క వీడియోలో కూడా. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అవుతుంది, చాలామందికి తెలియని ఒక చిన్న చిన్న పాయింట్స్ అన్నీ ఒక చోటకి చేర్చి ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. తల నొప్పిగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. పదండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. బట్ నేను ఒకటి చెప్పనా, జుట్టుకి ఉల్లి చేసే మేలు ఇంకా ఏ పదార్థము చేయదు అంటాను. అవునండి, సైంటిఫిక్గా చాలా బాగా ప్రూవ్ అయినటువంటి హెయిర్ గ్రోత్కి ఒక మంచి ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంది అంటే అది ఉల్లిపాయ. తర్వాత రోజ్మెరీ. చాలామంది రోజ్మెరీ మాకు దొరకట్లేదు అంటారు. రోజ్మెరీ ఇన్ని ఈకామర్స్ సైట్స్లో అవైలబుల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అలాగే బాదం కూడా తీసుకోండి. ఏది కూడా ఇలాంటి ఆయిల్స్ కొంచెం చేతితోటి తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక చిన్న రోల్ తీసుకొని ముందు ఉల్లిపాయని కచ్చా పచ్చగా కొంచెం దంచుకోండి. అలాగే రోజ్మెరీ, ఇది డ్రైడ్ రోజ్మెరీ అండి. మీకు రోజ్మెరీ మనకి బయట ఆఫ్లైన్లో దొరకదండి, చాలా కష్టం. ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది. మీరు అడగండి, లింక్స్ ఇస్తాను నేను మీకు. అలాగే బాదం, గట్టిగా ఒక 5 బాదాం తీసుకోండి. చాలామంది బాదాం నూనెని బయట కొనుక్కుంటారే, అది 1% కూడా బాదాం నూనె కాదు, 1% కూడా కాదు. మరి మీరు ఎలా వాడతారండి? ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు 3 చూపించాను కదా, ఉల్లిపాయ, రోజ్మెరీ, ఇంకా బాదం. చక్కగా రోట్లో వేసుకొని ఇలా దంచుకోండి. మిక్సీ యూజ్ చేయకుండా చేసుకుందాం ఈరోజు, ఓకేనా? ఇది మీరు ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అండ్ ఫైనల్గా ఆయిల్ విషయానికి వస్తే, మీరు బయట కొనుక్కునే పారాషూట్ కానీ ఇంకేదైనా ఇతర నూనెలు మీరు వాడుతున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంది. ముందుగానే చెప్తున్నాను. కొబ్బరి చిప్పల నుంచి తీసినటువంటి గానుగల నుంచి తీస్తారు కదా, ఆ నూనె మంచిదన్నమాట, అది మాత్రమే యూజ్ చేయండి. ఇది మీరు స్టోర్ చేసుకోవద్దు, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. చాలామంది 1 లీటర్ తీసుకొచ్చి ఆయిల్ తీసుకొచ్చి పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. నిల్వ ఉండవండి, కొన్ని నిల్వ ఉండవు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనం దాని స్మెల్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఒక 2 టైమ్స్కో 3 టైమ్స్కో ఇనఫ్, అంతవరకు చేసుకోండి చాలు. ఈ మొత్తాన్ని చక్కగా మరిగిపోయిన తర్వాత ఇలా ఆయిల్ని తీసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది మన హెయిర్ గ్రోత్కి, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా, హెయిర్ డ్రై అయిపోయినా, ఫాలికల్స్ నుంచి జుట్టు బాగా నిర్జీవం అయిపోయినా సరే. చాలామంది ఆయిల్ అప్లికేషన్ అంటే ఏదో ఇలా రాసుకోగానే అయిపోయింది అంటారు. ఆయిల్ అప్లికేషన్ అంటే మసాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మసాజ్తో ఆయిల్ అప్లికేషన్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఇలా లోపలి కుదుళ్ళకంతా వెళ్ళేలాగా అప్లై చేయండి ఆయిల్. యాక్చువల్గా 1 డే ఉండాలి మన హెయిర్ మీద ఆయిల్. కంపల్సరిగా 1 డే ఉంచుకోండి, డే అంతా ఉండాలన్నమాట. కొంచెం తీసుకొని లోపలికి ఫోలికల్స్కి అంతా వెళ్ళేటట్లుగా చక్కగా లోపలికి వెళ్ళేలాగా సైడ్ టు సైడ్ మసాజ్ చేసుకోండి. సైడ్ టు సైడ్ మసాజ్ చేసుకుంటాం వల్ల చాలామందికి హెడేక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలా సైడ్కి మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుంది. అండ్ మనకి ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్స్ అయ్యి ఫాలికల్స్కి అంతా వెళ్ళింది అనుకున్నప్పుడు మన హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. కొంత ఆక్యుపెంచర్స్ కూడా ఇస్తూ ఉండండి. ఇలా చెవు దగ్గర జస్ట్ అలా మసాజ్ చేసుకోవడం, దానివల్ల సమ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా హెయిర్ కట్ తర్వాత నేను ఇటువంటి హోమ్ మేడ్ డిఐవైస్ నేను చాలా చేశాను. దట్స్ వై అందుకనే హెయిర్ ఇంత గ్రోత్ అయింది. మీరు కూడా ట్రై చేయొచ్చండి. ఏదైతే ఇప్పుడు నేను చూపించాను కదా అది. ఇట్లా వీక్లీ 2 టైమ్స్ కుదిరితే, లేదు మాకు అంత టైం లేదండి అనుకుంటే 1 టైం
మొత్తం ఓవరాల్గా హెయిర్ అంతా ఇక్కడ నేను చూపించినట్లుగా చక్కగా మొత్తం అప్లికేషన్ అవ్వాలి. అండ్ ఇప్పుడు నేను కోంబింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి హెయిర్ ఫాల్ ఎంత అయింది అనేది. జస్ట్ చూడండి మనకి ఇంతే అయిందనమాట, ఇంతకన్నా ఎక్కువ అవ్వకూడదు. జుట్టు ఊడాలండి, ఊడకుండా కూడా అస్సలు ఉండకూడదు, ఎందుకంటే లోపల చిట్లిపోయింది ఏదన్నా ఉంటే బయటకు వచ్చేసేయాలి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో హెయిర్, చాలా గ్రోత్ అయితే వచ్చింది, చాలా బాగుంది హెయిర్ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా నేను యూజ్ చేస్తున్నాను ఇది, మీరు కూడా కంపల్సరీగా యూజ్ చేయండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటే ఇంకా నేను చేసినటువంటి హెయిర్ గ్రోత్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి బ్యాక్ వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.